ధురంధర్ 2 నుంచి ట్రైలర్ అయితే వచ్చింది. నేను ఏదో కొత్తగా అయితే ఎక్స్పెక్ట్ చేశాను. ఆల్రెడీ మూవీలో లాస్ట్లో చూపించిన ట్రైలరే మళ్ళీ చూపిస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే మోస్ట్లీ అదే ఉంది. నేను కొంచెం డిసప్పాయింట్ అయినా చెప్పాలి ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఆ టీజర్ ఎలా ఉంది, దాని కథ ఏందో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాము. నెట్ఫ్లిక్స్లో వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను తెలుగు డబ్బుడ్ వర్షన్ మళ్ళీ చూసా, హిందీ వర్షన్ చూసా. హిందీ మనకు పెద్దగా రాదు, అయినా చూసా. యాక్చువల్గా రియల్ లైఫ్లో ఇన్సిడెంట్లు జరిగిన వాటిని చాలా సిమిలర్గా ఇంచు బై ఇంచు సిమిలర్గా తీసుకెళ్ళిపోయారు డైరెక్టర్ అనేసి అయితే మనకి మోస్ట్లీ అయితే తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ధురంధర్ 2 కూడా ఉండబోతుందా, లేదంటే ధురంధర్ 2లో ఏమైనా చేంజెస్ చేయబోతున్నారా, ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ట్రైలర్ అయితే చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద ట్రైలర్. జీ స్టూడియోస్ వాళ్ళు తీసుకున్నారంట. ఇది నూతన భారతదేశం. సరిహద్దులు దాటి చొరబడుతుంది, దెబ్బ కొట్టి తీరుతుంది. ఉండొచ్చు. మొత్తం మూవీలో యాక్చువల్గా మనం క్లైమాక్స్లో ఏదైతే టీజర్ చూసామో సేమ్ టీజరు, కాకపోతే లాస్ట్లో ఒకటి మన రణ్వీర్ సింగ్ అయితే కుర్చీలో కూర్చొని నూతన భారతదేశము, మీ దేశంలోకి జ్వరపడుతుంది, దెబ్బ కొట్టి తీరుతుంది అనే డైలాగ్ ఉంది కదా, అదైతే నాకు కొంచెం ఆర్ట్గా అనిపించింది. అక్కడ పడుతున్న నేమ్ సెంటెన్స్ అయితే ఒకటి, ఇక్కడ డైలాగ్లో వస్తున్న సెంటెన్స్ అయితే ఒకటి. మీరు ఒకసారి కదా కరెక్ట్గా క్లియర్గా క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. అక్కడ పడుతున్నది ఏంటంటే, ఇది కొత్త భారతదేశం, ఇది ఇంటిలోకి చొచ్చుకు వచ్చి కొడుతుంది, చంపుతుంది కూడా. ఇది యాక్చువల్ డైలాగ్. అయితే మూవీలో ఎందుకు అంటే ట్రైలర్లో ఎందుకు మార్చి చెప్పారు అనేది అయితే నాకు అయితే క్లారిటీ లేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనమైతే అనుకోవాల్సింది ఒకటైతే ఉంది దీంట్లో. టీజర్ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే మనకి నెట్ఫ్లిక్స్లో కానీ థియేటర్లో కానీ మూవీ అయిపోయిన తర్వాత ప్లే చేశారో సేమ్ టీజరే ఉంది. నేనైతే వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేశాను. మూవీ టీం అయితే నన్ను డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఎందుకు కొత్త ట్రైలర్ ఒకటి కట్ చేయొచ్చు కదా, సేమ్ ట్రైలర్ మళ్ళీ రిలీజ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందో నాకైతే అర్థం కాలేదు. వీళ్ళకి ఏమన్నా ఇంకా బాలీవుడ్ వాళ్ళని ఏమనాలో మనకే తెలీదు. ఇంకా బెస్ట్ ధురంధర్ మూవీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది, మనకి 2000 కోట్లు అయితే కంపల్సరీ కొడుతుంది ఫ్రెండ్స్. అలా ఒకగా యాజ్ ఇట్ ఈజ్గా సింపుల్గా అయితే కొడుతుంది. ఎందుకు ఇంత ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే, మూవీ ఓన్లీ హిందీ బెల్ట్లోనే రిలీజ్ అయింది. హిందీ బెల్ట్లో ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యే 1300 కోట్లు, అప్రాక్సిమేట్ 1300 కోట్లు కన్ఫామ్ అని అయితే తెలియదు కానీ ఇంకా అప్రాక్సిమేట్గా అయితే 1300 కోట్లు ఖచ్చితంగా కొట్టింది ఓన్లీ హిందీలోనే. ఇప్పుడు తెలుగు, కన్నడ, మలయాళం అన్నీ ఆల్ ఓవర్ ఇండియాలో పాన్ ఇండియన్ లెవెల్లో అయితే రిలీజ్ అవబోతా ఉంది. పైగా అక్కడ టికెట్ రేట్లు కూడా చాలా తక్కువ, మనకంటే హిందీ బెల్ట్లో చాలా తక్కువ. అదేవిధంగా ఇప్పుడు మన టికెట్ రేట్లు వీటన్నిటితో పోలిస్తే 2000 కోట్లు ఈజీగా కొడుతుంది. ధురంధర్ మూవీ అయితే ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది ఓన్లీ హిందీలోనే. నాకే హిందీ అర్థం కాదు, నేనే మూవీ చూసా థియేటర్కి వెళ్ళి. ఎందుకు అంటే నాకే అర్థం కాల. మూవీకున్న హైప్ అటువంటిది. ఇంకా మూవీలో మన ఇండియాలో జరిగినటువంటి ఇన్సిడెంట్లన్నిటిని, ఇంకా పాకిస్తాన్లో ఒక ఆపరేషన్ అయితే చేశారో ఆ ఆపరేషన్కి సంబంధించినవన్నిటిని యాజ్ ఇట్ ఈజ్గా అంటే సీన్ బై సీను ఎట్లా జరిగిందో అట్లే తీశారనే టాక్ అయితే భయంకరంగా వినపడింది బయట. అదేవిధంగా నేను థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత కూడా ఇన్సిడెంట్లని అలా కనెక్ట్ చేసుకుంటూ థియేటర్లో గూస్ బంప్ తెప్పించాయి అనిపించాలి. నాకైతే డైలాగులు ఆల్మోస్ట్
60% ఆర్ 50% ఆఫ్ ద డైలాగ్స్ అర్థం కాల. మనకు వచ్చిందే భయ్యా థోడా ప్యాస్డాలో ఇట్లాంటి డైలాగులు అనమాట. అంటే కొంచెం హిందీ కుచ్ కరేగా ఇట్లాంటి చిన్న చిన్నవే మనకు తెలిసిన పదాలు అయినా కూడా మనకు మూవీ ఆల్మోస్ట్ కనెక్ట్ అయినా నేను హిందీలో చూస్తూనే. అదే ఇప్పుడు మన తెలుగులో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత ఇంకా బాగా క్యారెక్టర్లకి అయితే కనెక్ట్ అయ్యా. ఇప్పుడు మన దురంధర్ 2 అయితే వరల్డ్ వైడ్గా అన్ని భాషల్లో అయితే రిలీజ్ అవుతూ ఉంది. ఖచ్చితంగా 2000 కోట్లు అయితే కంపల్సరీ కొడుతుంది ఈ మూవీ అయితే. అన్ని రికార్డులు చరిత్రలు అయితే తిరగరాయబోతున్నది అనేసి అయితే గ్యారంటీ ఫ్రెండ్స్. ఇదే విధంగా పోతే మాత్రం దురంధర్ 2 మైండ్ బ్లాక్ ఇచ్చేస్తుంది. టాక్సిక్ కూడా అదే డేట్కి ఆల్మోస్ట్ రిలీజ్ అవుతా ఉంది. టాక్సిక్ కొంచెం పక్కకు తప్పుకుంటే బెటర్ అనిపించింది నాకు. ఎందుకు భయ్యా పోస్ట్పోన్ చేసుకోండి, మేకో ఏప్రిల్కో మేకో జూన్కో చూసుకొని వెళ్ళిపోతే మేలు. వచ్చిన తర్వాత మనకి కలెక్షన్స్ పరంగా ఏ డోకా లేకుండా అయితే ఉండొచ్చు. పోస్ట్పోన్ చేసుకోండి, ఎందుకు మంచి సినిమాలు 2 ఒకే రోజు రిలీజ్ అయినా కూడా ఒకవేళ టాక్సిక్ కూడా బాగున్నా కూడా కలెక్షన్స్ పరంగా అయితే దెబ్బడిపోతుంది. ఈ దెబ్బ పడకుండా కొంచెం 1 మంత్ పోస్ట్పోన్ చేసుకొని రిలీజ్ చేసుకుంటే బెటర్ ఏమో అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. మీకే అనిపించింది అప్పుడు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, మన ఛానల్కి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. జై హింద్.